విడిసి ఉండలేనయ్యా. 12 ఏళ్ల పాటు భక్తులెవరిని ఈ ఆలయంలోకి అనుమతించలేదు. తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. పన్నెండేళ్ల పాటు భక్తులెవరిని ఈ ఆలయంలోకి అయితే రానివ్వలేదు. పూర్వం తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం అర్చకులు 9 మంది స్వామివారి ఆభరణాలు ధరించారు. అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది. దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది. 9 మంది అర్చకులను విచక్షణ రహితంగా అక్కడికక్కడే చంపేశాడు. నరహత్య మహాపాపం అనుకుంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 9 మందిని హత్య చేశాడు రాజు. పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు. అది సామాన్య దోషమైతే కాదు, మహాపాపం. ఆ పాపం పరిహారం కోసం 12 ఏళ్ల పాటు భక్తులెవరిని ఆలయంలోనికి అనుమతించలేదు. అప్పుడు వ్యాసరాయల వారు గర్భగుడిలోకి అయితే ప్రవేశించి ఆ పాపం పోయేందుకు కఠోర దీక్షతో అయితే పూజలైతే నిర్వహించడం జరిగింది. ఆ 12 ఏళ్ల కాలంలో భక్తులు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టును దర్శించుకునే భాగ్యం అయితే కలగలేదు. కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయం విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైన ఆనంద నిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం. విజయనగర చక్రవర్తిగా నరసింహరాయుల ఉన్న కాలంలో వైఖానస పారంపర్య అర్చకుడు స్థానం ఖాళీ కావడంతో ఆపద్ధర్మంగా శ్రీవారి అర్చకత్వాన్ని మధ్వసాధపు గురువు వ్యాసరాయలు 12 ఏళ్ల పాటు నిర్వహించాడు. ఆ కాలంలోనే వ్యాసరాయలు ఆనంద నిలయం విమానంపై ఉన్న శ్రీనివాసుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దాన్నే విమాన వెంకటేశ్వరుడిగా పూజించడం అయితే జరుగుతుంది. దర్శనం కాకుండా వెళ్ళిపోవాల్సి వచ్చేవారు ఆ రోజుల్లో విమాన వెంకటేశ్వరుని దర్శించి తిరిగి వెళ్ళిపోయేవారు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణంగా వెళ్తూ విమాన వెంకటేశ్వరుని దర్శించుకోవడం ఆనవాయితీ. 1982లో ఆనంద నిలయం విమాన బంగారు పూత పూస్తున్నప్పుడు విమాన వెంకటేశ్వరుణ్ణి గుర్తుపట్టడానికి వెండి మరక తోరణం పెట్టించి బాణం గుర్తుతో సూచించారు. విమాన వెంకటేశ్వరుని నిత్యం వేదపారాయణం చేయడం, స్వామిని దర్శించుకోవడానికి కానీ ఆలయం వారు నియమించడం వల్ల కానీ వచ్చిన మధ్య పండితులు విమాన వెంకటేశ్వరుని ఎదుటే కూర్చొని పారాయణాలైతే చేయడం సాంప్రదాయం. అయితే తిరుమలలో ఏకమూర్తి ఆరాధన విధానం ఉండడంతో ఈ విగ్రహానికి ఇతర దేవతామూర్తులకు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు నివేదించిన ప్రసాదాన్నే తిరిగి నివేదిస్తుంటారు. చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. తిరుమల ఆలయంలో సాలువ నరసింహరాయుల కాలంలో శ్రీరప్ప యాని అన్న వంశపారంపర్య వైఖానస అర్చకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆభరణాలు దొంగతనమైతే చేశాడు. అందువల్ల నరసింహరాయలు అతనికి శిక్ష అయితే విధించాడు. అతని ఆస్తి జప్తు చేసుకొని మరణశిక్ష విధించాడని కొందరు, దేశ బహిష్కరణ చేశాడని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆలయ అర్చకునిగా వంశపారంపర్య వైఖానస అర్చకుడిని పదవి నుంచి తొలగించడంతో అతని స్థానంలో అతని కుమారుడు బాగా చిన్నవాడు కావడంతో వ్యాసరాయ మతస్థాపకుడైన మధ్వ సన్యాసి వ్యాసరాయలు 12 ఏళ్ల పాటు తిరుమల ఆలయం ప్రధాన అర్చకునిగా బాధ్యత అయితే చేపట్టాడు. అప్పటికీ శ్రీవారి ఆలయంలో ప్రధానాలయమైన ఆనంద నిలయ విమానంపై వాయవ్య దిశగా
ఓ శ్రీనివాసిని శిల్పమైతే ఉంది. వ్యాసరాయలు అర్చకునిగా ఉండగా ఆయనే ఆ శిల్పాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాడు. శ్రీవారి ఆనంద నిలయ విమానంపై ఉండడంతో విమాన వెంకటేశ్వరుడన్న పేరు పెట్టి భక్తులలో ఆ విగ్రహానికి ఒక ప్రాచుర్యం తీసుకువచ్చాడు. అయితే తిరుమల వెంకటేశ్వరుని నగలు ధరించిన 12 మంది అర్చకులను రాజు శిరచ్ఛేదం చేశాడని, ఆ కారణంగా పట్టుకున్న బ్రహ్మహత్య దోషాన్ని నివారించేందుకు వ్యాసరాయలు 12 సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారి ప్రధానాలయాన్ని మూయించి లోపలే ఉండి పూజలు చేశాడని, ఆ సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా వారికి దర్శనమయ్యేందుకు విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని కథ ఒకటి ప్రచారంలోకైతే ఉంది. అయితే ఇలా ఆలయాన్ని మూసేశారని 12 మంది అర్చకులు మరణించారని చెప్పేందుకు ఆధారాలైతే లేవు. 1982లో మహాసంస్క్రోప్షతతో ఈ ఆనంద నిలయ విమానానికి బంగారు పూత మళ్ళీ పూసే పని జరిగింది. భక్తులకు విమాన వెంకటేశ్వరుడు సులభంగా కనిపించడానికి వీలుగా ఆ విగ్రహం మీద వెండి మరక తోరణాన్ని అయితే పెట్టించి ప్రాకారం మీద బాణం గుర్తుతో విమాన వెంకటేశ్వరుడిని సూచించేలా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పివిఆర్కే ప్రసాద్ ఏర్పాటైతే చేశాడు. విమాన వెంకటేశ్వర స్వామి ప్రాధాన్యత: శ్రీవారి మూల విరాట్టును దర్శనం చేసుకొని ప్రదక్షిణంగా ఆలయం చుట్టూ తిరిగి వచ్చే దారిలో భక్తులు హుండీ వద్దకు వెళ్లే ముందు విమాన వెంకటేశ్వర స్వామిని ఉత్తర భాగంలో మెట్లు గట్టు ఎక్కి మరీ దర్శనమైతే చేసుకుంటుంటారు. పూర్వం ఏ కారణంతోనైనా తిరుమల వచ్చిన వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకక వెనుదిరగాల్సి వస్తే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనమైనట్టయితే భావించేవారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిత్యం జరిగే వేదపారాయణ విషయంలో విమాన వెంకటేశ్వర స్వామికి ప్రాధాన్యత అయితే ఉంది. దేవాలయంలో జరిగే వేదపారాయణ వ్యాసరాయల కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు నిత్యం విమాన వెంకటేశ్వరుని ఎదుట చేయడం సాంప్రదాయం. మధ్వ పండితులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కానీ, ప్రత్యేకించి తిథిదే ఏర్పాటు చేసినప్పుడు కానీ విమాన వెంకటేశ్వరుని ముందు కూర్చొని వెంకటాచల మాహాత్మ్యం, శ్రీనివాస కళ్యాణం వంటివి పారాయణం చేయడం, సర్వమూల గ్రంథ పారాయణం చేయడం ఆచారంగా వస్తోంది. నిత్యం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్టు ధ్రువబేరంకు నివేదించిన నైవేద్యాన్ని తిరిగి విమాన వెంకటేశ్వర స్వామికి నివేదిస్తారు. విమాన వెంకటేశ్వరుడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠాపన జరిగినా కూడా తిరుమలలో ఏకమూర్తి ఆరాధనే అమలులో ఉండడం వల్ల ఆలయంలోని మూల విరాట్టుకు క్షేత్రంలో నివసించేందుకు వెంకటేశ్వరుడికి అనుమతినిచ్చాడని పురాణ గాథలు. భూవరాహ స్వామికి తప్ప వేరే ఏ విగ్రహానికి ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం లేదు. శ్రీవారికి నివేదించిన నైవేద్యాన్ని తిరిగి ఆయా దేవతామూర్తులకు నివేదించడం తిరుమలలోని పద్ధతి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా గోపురంపై ఖచ్చితంగా విమాన వెంకటేశ్వరుని దర్శనమైతే చేసుకుంటాం. తిరుమల శ్రీవారి గర్భాలయాన్ని ఆనంద నిలయం అంటారు. ఆ గర్భాలయం గోపురంపై వాయువ్య మూలాన విమాన వెంకటేశ్వరుని పేరుతో చిన్న వెంకటేశ్వర స్వామి మనకైతే దర్శనమిస్తాడు. ఖచ్చితంగా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనమైతే చేసుకోవాలి. అయితే నిజానికి ఆలయాన్ని కట్టినప్పుడు విమాన వెంకటేశ్వరుని విగ్రహం అక్కడైతే పెట్టలేదు. ఆ తర్వాత కాలంలో గోపురం పైకి విమాన వెంకటేశ్వరుని రూపం పెట్టడం జరిగింది. తిరుమలలో ఆలయానికి సంబంధించిన ఎన్నో పనులు విజయనగర పాలకులు తమ భుజస్కంధాలపై వేసుకొని పూర్తి చేశారన్న విషయం చాలామందికి తెలుసు. విజయనగరాన్ని కృష్ణదేవరాయలు వంశీయులు పాలించే సమయంలో స్వామికి అనేక రకమైన బంగారు ఆభరణాలతో పాటు
దేవాలయానికి పలు రకాల వస్తువులను అయితే సమకూర్చారు. అయితే ఆ స్వామికి ఎంతో భక్తితో సమకూర్చినటువంటి నగలను కొంతమంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న విషయాన్ని గ్రహించిన అప్పటి పాలకుడు సాలువ నరసింహరాయలు విషయం తెలుసుకొని కోపంతో వాళ్ళని తీవ్రంగా ఖండించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.